కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కట్టడాల వద్ద శిలాఫలకాలు మాయమవుతున్నాయి. ఏమైనా ప్రాజెక్టులు నిర్మాణాలు జరిగినప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లతో శిలాఫలకాలు వేయటం సాధారణ విషయం. కానీ రాజమండ్రి నగరంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేస్తూ అప్పటి శిలాఫలకాలు తొలగించేసి ఇప్పటి ఎమ్మెల్యే పేరుతో కొత్తగా వాటిని వేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే తీరు చూసి నగర పౌరులు చీకొడుతున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాజమండ్రి నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, పార్కులు, నగర సుందరీకరణ, ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి. రాజమండ్రి అప్పటి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో నగర రూపురేఖలు మారిపోయే విధంగా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే గ్లో గార్డెన్తో పాటు రాజమండ్రి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్, ఫూలే అంబేద్కర్ భవన్, నగరంలో పలు ప్రాంతాల సుందరీకరణ, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్తో పాటు అనేక పార్కులు, రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మొత్తంగా రాజమండ్రిని సుందర నగరంగా మార్చేశారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నూతన నిర్మాణాన్ని చేపట్టకపోగా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను తన గొప్పగా చెప్పుకుంటూ క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన నిర్మాణాల వద్ద కొద్దో గొప్పో పనులు నిర్వహించి పాత శిలాఫలకాలను తొలగించి కూటమి నేతల హయాంలో జరిగిన నిర్మాణాల్లా బిల్డప్ ఇస్తూ నూతన శిలాఫలకాలు ఏర్పాటు చేయడం నగర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజమండ్రి నగరంలో ప్రస్తుతం నిర్మాణమవుతున్న రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వైఎస్ఆర్సీపీ హయాంలో మంజూరైన నిధులతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో రాజమండ్రికి మంజూరు చేసిన 125 కోట్ల రూపాయల ప్రత్యేక నిధుల నుంచి 22 కోట్లు ఇతర నిధులతో రివర్ ఫ్రంట్ నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు లభించాయి. పనులు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కేవలం 8 కోట్ల రూపాయలతో మాత్రమే చేపట్టి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తన గొప్పతనంగా చెప్పుకోవడాన్ని మాజీ ఎంపీ భరత్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. 70 కోట్ల రూపాయలు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయాలనే ఒక సంకల్పంతో మేము స్టార్ట్ చేసి 22 కోట్ల రూపాయలు అప్పుడు మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వచ్చి 22 కోట్ల రూపాయలతో అప్పర్ ప్రామినేడ్ ని అక్కడ మేము శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన తొలగించి మళ్ళీ అదే ఫండ్ ని ఇక్కడ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే 8 కోట్ల రూపాయలతో మళ్ళీ ఒక శంకుస్థాపన చేసి దాన్ని స్ప్లిట్ చేశాడు. 22 కోట్లని 3 ముక్కల కింద. నేను అడుగుతా ఉన్నా, మా హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని వచ్చి మేము డెవలప్మెంట్ చేస్తే దాన్ని తొలగించి ఈయనేదో శాంక్షన్ తీసుకొచ్చినట్టు మళ్లీ ఇంకొకసారి శంకుస్థాపన చేయడం ఏంటండి? రాష్ట్రంలో తొలిసారిగా గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి నగరంలో గ్లో గార్డెన్ నిర్మాణం జరిగింది. 2024 మార్చిలో గ్లో గార్డెన్ ను అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం గ్లో గార్డెన్ వద్ద మాయమైపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరిట రాజమండ్రిలో వివిధ పార్కుల అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకం అక్కడ వెలిసింది. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ చొరవతో రాజమండ్రిలో 3.5 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫూలే అంబేద్కర్ భవన నిర్మాణం జరగ్గా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం కూడా కనిపించకుండా పోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శంకుస్థాపన శిలాఫలకాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధ్వంసం చేశారు. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో మరో శిలాఫలకాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అంగీకరించలేకే ఈ తరహా దారుణాలకు కూటమి ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రికి వచ్చాక కొత్త రాజకీయాలు చూడవలసి వస్తుంది. ఆ శిలాఫలకం చూడగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మార్గాన్ భరత్ గారు గుర్తుకొస్తున్నారు. రాజమండ్రి అభివృద్ధి అయిన కళ్ళలో గుర్తుకొస్తుంది. ఏ రకంగా దాన్ని తప్పించాలనే ఉద్దేశంతో ఆ గోడకు పెడితే ఆ గోడను తీసి కొత్త గోడ కట్టేలాగా, లేదు ఇంకో చోట ఉంటే తీసేసేలాగా. పూర్వం నుంచి రాజకీయాలు చూస్తే ఎవరు అధికారం ఉన్న వాళ్ళ శిలాఫలకం వేస్తే మిగతా వాళ్ళు ఇంకో అభివృద్ధి చేసి ఇంకో చోట శిలాఫలకం వేసేవారే కానీ ఇటువంటి శిలాఫలకాలు తీయడం ఎక్కడా చూడలేదు. రాజమండ్రిలో ఫస్ట్ టైం చూస్తున్నాం. రివర్ బే ఫ్రంట్ 22 కోట్ల రూపాయలు పెట్టి గోదావరి సుందరీకరణ చేయడానికి ప్రణాళిక రచించి అప్పటి ఉన్న కలెక్టర్ గారు, మంత్రి గారితో శంకుస్థాపన చేస్తే అవన్నీ శిలాఫలకాలు తొలగించడం కాకుండా పక్కకు తోసేసినట్టు నాకు తెలియనట్టు
మళ్ళీ కొత్త శిలాఫలకం వేయడం కూడా చాలా అన్యాయం. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలు మాత్రం ఉంటారు, ప్రభుత్వం కూడా 5 ఏళ్ళకు ఒకసారి మారుతుంటది. ఇలాంటి విష సంస్కృతి ముందు తరాలకు కూడా మంచిది కాదని చెప్పి మా అభిప్రాయం. ఈ రోజు ఒక మారంపూడి బ్రిడ్జి మీద కూడా బ్రిడ్జి కట్టించేది తొందరగా సంవత్సరం మార్గన్ ఎస్టేట్ లోని వర్క్ అంతా చేయించి మరి అక్కడ ఆయన శిలాఫలకం వేస్తే గడ్కరీ గారు పెద్ద మరి సెంట్రల్ మినిస్టర్లు అందరూ వస్తే ఆ రోజు అలా శిలాఫలకాలు పగలగొట్టేస్తే అందరూ కూడా చీ అని తిట్టారు, ప్రజలు తిట్టారు చీ అని చెప్పేసి పైనుంచి కూడా చీ అని తిట్టారు. కాబట్టి శిలాఫలకాలు పడి దయ్యుంచి వాసు గారు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం మేము, మీకు ఏమైనా ఓపుకుంటే మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి మీరు శిలాఫలకాలు ఎంచుకోండి, ఉన్న శిలాఫలకాలు మీరు చెడగొట్టడం కాదు. మీకు గత ప్రభుత్వంలో పూర్తయిన నిర్మాణాల శిలాఫలకాలు మార్చడం వల్ల గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను తమ గొప్పగా చూపిస్తూ అభివృద్ధి పనులు చేసేస్తున్నామంటే జనం హర్షించే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మారినా శిలాఫలకాలు తొలగించే సంస్కృతి ఇప్పటి వరకు లేదని, ఈ తరహా విధ్వంసకర పనులకు కూటమి నేతలు పాల్పడటం దారుణమని రాజమండ్రి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.